ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గత 2 ముఖాముఖి ప్రోగ్రాముల్లో మనకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గురించి, డెంటల్ ఇంప్లాంట్స్ గురించి ఎంతో చక్కగా వివరించిన డాక్టర్ జి ప్రవీణ్ కుమార్ గారు ఈరోజు మనతో ఉన్నారు. నమస్కారం డాక్టర్ గారు. ఈరోజు డాక్టర్ గారిని అడిగి పిల్లల్లో తరచుగా సంభవించే దంత సమస్యల గురించి అడిగి తెలుసుకుందాం. సార్, మనకి ముఖ్యంగా పిల్లల్లో ఈ శాశ్వత దంతాలు లేదంటే కనుక టెంపరీ టీత్ ఏ వయసు నుంచి మొదలవుతాయి సార్? పాలపళ్ళు మిల్క్ టీత్ అంటామండి. మనకి సుమారుగా 6 నెలల వయసు నుంచి 3 నుంచి 4 సంవత్సరాల మధ్యలో ఈ పూర్తి పళ్ళ సెట్ రావటం అనేది జరుగుతుంది. మనకు ముందుగా కింది దవడలో ముందు పళ్ళు వస్తాయి, దాంతోపాటు ఫస్ట్ మోలార్ అంటాము. ఆ మోలార్ టీత్ అనేవి ప్రప్రథమంగా రావడం జరుగుతుంది. 3 నుంచి 4 సంవత్సరాల వయసులో ఎవ్రీ 6 మంత్స్కి ఒక సెట్ చొప్పున 3 సంవత్సరాల దాకా అది కంప్లీట్ అయిపోతూ ఉంటుంది అనమాట. అదే శాశ్వత దంతాలు తీసుకున్నట్టయితే మనకి 6 సంవత్సరాల వయసులో సిమిలర్ ప్యాటర్న్లోనే కింది దవడలో ముందు పళ్ళు, ఆ తర్వాత మొదటి దంతము, పై దవడలో ముందు వరుసలో వచ్చే పళ్ళు, ఆ తర్వాత వెనక దంతము. ఇదే సీక్వెన్స్లో సుమారుగా 12 నుంచి 13 సంవత్సరాల వయసులో జ్ఞానదంతం తప్ప మిగతా పళ్ళన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. జ్ఞానదంతాలు మాత్రం మనకి అండ్ రేర్ కేస్ 16 నుంచి 18 సంవత్సరాల వయసు దాకా కూడా జ్ఞానదంతాలు వస్తూనే ఉంటాయి. అందులో చాలా వేరియేషన్ అనేది ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే పుట్టుకతోనే కూడా పళ్ళతోనే పుట్టిన సందర్భాలు కూడా ఉంటాయి. దాన్ని నియోనేటల్ టీత్ అని అంటాము. రిగా ఫెడే సిండ్రోమ్ అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. అట్లాంటివి మనకి యూస్ఫుల్ టీత్ కాదు, వాటిని సిచ్యువేషన్ బట్టి ఎక్స్ట్రాక్షన్ కూడా చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే సార్. పిల్లల్లో మోలార్స్ వచ్చే సమయంలో నొప్పి జనరల్గా ఉంటుంది సార్. దాంతోపాటు జ్వరం కూడా వచ్చే అవకాశం ఉంటుందా? చాలాసార్లు 80% కేసెస్లో మైల్డ్ ఇరిటేషన్, కింది దవడ భాగంలో కొద్దిగా నొప్పి ఉండటము, కొంచెం ఒళ్ళు పెట్టబట్టము అది కూడా జరుగుతుందండి. కాకపోతే సిమ్టమాటిక్గా పారాసెటమాల్ మైల్డ్ డోసెస్లో ఇస్తే సరిపోతుంది. సో చాలాసార్లు టీతింగ్ పెయిన్ రిలీఫ్కి కూడా టాయ్స్, టాపికల్ అప్లికేషన్ జెల్స్ లాంటివి మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, గుడ్ సార్. పాల పళ్ళను సంరక్షించుకోవాల్సిన అవసరం ఏముందంటారు సార్? పాలపళ్ళు చాలామంది మనము ఊడిపోయే పళ్ళే కదా అని నిర్లక్ష్య ధోరణితో ఎక్కువ మంది వ్యవహరిస్తూ ఉంటారండి. శాశ్వత దంతాలు వచ్చేస్తాయి కదా అని. కానీ పాలపళ్ళ వల్ల మనకి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. మొదటిది, ప్రాపర్గా ఆరోగ్యకరంగా ఉన్న పాలపళ్ళ నుంచి కింద వచ్చే శాశ్వత దంతాలు అదే అమరికలో ఎత్తు వంకర లేకుండా రావడానికి చాలా వరకు ఆస్కారం ఉంటుంది. పన్ను పుచ్చిపోవడము లేదా ఆ పన్ను త్వరగా తొలగించాల్సి రావడము 6 సంవత్సరాల వయసు లోపల అలాంటివి జరిగితే ఏమవుతుందంటే పాలపళ్ళ మధ్యలో ఉండే సందు శాశ్వత దంతాలు వంకరగా రావడానికి కారణమవుతుంది. మరి దవడ పెరుగుదలని కూడా కరెక్ట్గా లాక్ చేసి ఉంచదన్నమాట. సో అందుకని పాలపళ్ళ హెల్త్ శాశ్వత దంతాల అమరికలో కానీ వారి దవడ పెరుగుదల, ఫ్యూచర్లో పళ్ళ అమరిక, వీటన్నిటిలో కూడా చాలా రోల్ అనేది ప్లే చేస్తుంది. అండ్ మనకి 6 సంవత్సరాల వయసు లోపల మాల్ న్యూట్రిషన్ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువ. పళ్ళ అమరిక సరిగ్గా ఉన్నవాళ్ళు చక్కగా అన్ని నమిలి తింటూ ఉంటారు. సో వాళ్ళకి న్యూట్రిషన్ కూడా చక్కగా వెళ్తుంది. ఏదో ఒకటి నొప్పి వల్ల దాన్ని సరిగ్గా పట్టించుకోకపోవటం వల్ల వాళ్ళ ఎదుగుదలలో కూడా చాలా వరకు డిఫరెన్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. జనరల్గా పిల్లలు అన్ని సరిగ్గా తినరు కూడా. అవునండి. వెరీ గుడ్ సార్. పాలపళ్ళు పాడైతే గనక దాని ప్రభావం ఏమైనా శాశ్వత దంతాలపై ఉంటుందా సార్? అమెరికా గురించి చెప్పారు, ఇప్పుడు పాడైతే గనక ఏమైనా ప్రభావం ఉంటుంది? పన్ను ఒకసారి పుచ్చి దాని ఇన్ఫెక్షన్ చీమ్ పట్టడం లాగా గనక కిందకి వెళ్తూ ఉంటే శాశ్వత దంతాలు కరెక్ట్గా మన పాలపళ్ళ కిందే ఉంటాయండి. ఎముకలో ఒక చిన్న బడ్ లాగా డెవలప్ అయి ఉంటాయి. దాన్ని ఒక చిన్న శాక్లో కవర్ అయి ఉంటుంది ఎముకలో. ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ ఆ శాక్ దగ్గరకు వెళ్తుందో ఒక ఇన్హిబిషన్ అనేది అక్కడ జరగచ్చు. మనకి పన్ను కామన్గా వేరు పెరుగుతూ ఉండే కొద్దీ నోట్లోకి రావడం అనేది జరుగుతుంది. ఈ ఇన్ఫెక్షన్ వల్ల వేరు పెరుగుతుంది కానీ రివర్స్ డైరెక్షన్లో పెరిగి ఆ శాశ్వత దంతం ఒక ఇంపాక్షన్ అనే కండిషన్లో ఉండిపోయే అవకాశం ఉంది. అంటే అది ఎప్పటికీ ఇక బయటికి రాదు, లేదా ఆ ఇన్ఫెక్షన్ని తప్పించుకుని బయటికి లేదా లోపలికి వంకరగా పెరగడానికి అవకాశం ఉంటుంది. 95% కండిషన్స్లో వంకర పళ్ళు రావడానికి, పళ్ళు రాకుండా ఉండడానికి కేవలం ఈ పంటికున్న పాలపళ్ళకున్న ఇన్ఫెక్షన్ మాత్రమే కారణం అంటే అది నమ్మశక్యం కాకుండా. గ్రేట్ సార్. ఒకవేళ సార్ జనరల్గా పాలపళ్ళు ఊడిన తర్వాత శాశ్వత దంతాలు వస్తాయి అనే సంగతి తెలిసింది. ఒకవేళ ఆ పళ్ళు ఊడకపోతే కనుక, పాలపళ్ళు ఊడకపోతే దానివల్ల మనకి పిల్లలకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా? వీటిని ఓవర్ రీటైన్డ్ డెసిడ్యూస్ టీత్ అంటామండి. మనము కనుక కరెక్ట్గా ఆ టైంకి స్క్రీనింగ్ చేసుకున్నట్లయితే శాశ్వత దంతం
దాదాపుగా ఆ పన్ను కింద వచ్చి ఆల్మోస్ట్ నోట్లోకి వచ్చే పరిస్థితుల్లో ఉంటే కనుక సీరియల్ ఎక్స్ట్రాక్షన్స్ అని, ఆ పాల పన్ను ఏదైతే దాని సమయానికి మించి నోట్లో ఉందో దాన్ని తీసేయటం కానీ చేస్తే ప్రాపర్గా టైంకి శాశ్వతంతం అనేది వచ్చేస్తుంది. కానీ ఆ టైంకి పట్టించుకోకుండా ఉంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఇంపాక్షన్ అనే కండిషన్లో అది దవడలో అలానే ఉండిపోతుంది, శాశ్వతంతం బయటికి రాదు, పాల పన్ను కూడా అలానే ఉండిపోతుంది. దానివల్ల పంటి అమరిక చాలా వరకు డిఫరెన్స్ వస్తుంది. సో మళ్ళీ మనం తదుపరి దశల్లో క్లిప్ ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు ఆ పంటిని బయటికి తీసుకురావడం, డిజింపాక్షన్ ఇట్లాంటివి చేయాల్సి వస్తుంది అనమాట. అందుకని దాని సమయం ప్రకారం ఊడకుండా ఉన్న పాల పన్ను కూడా నోట్లో అంత మంచిది కాదు. ఓకే, సాధారణంగా పిల్లలు ఎలాంటి దంత సమస్యలు తలెత్తుతుంటాయి సార్? పిల్లల్లో మనం మొదటిగా పట్టించుకోవాల్సిన దంత సమస్య వచ్చేటప్పటికి పంటి ఆరోగ్యం అండి. పన్ను పుచ్చు రాకుండా, చుట్టుపక్కల చిగురు వాపు రాకుండా చూసుకోవాలి. పంటి పుచ్చు అనేది ఎక్కువగా వచ్చేది ఎందుకు వస్తుంది? వాళ్ళు ఎక్కువ లాక్టేషన్ మీద కానీ లేదా షుగరీ సబ్స్టాన్సెస్ వల్ల కానీ పెసిఫైయర్స్ మీద కానీ ఉంటారు. వీటి వల్ల ఏమవుతుంది అంటే పంటి చుట్టూతా రకరకాల షుగర్, సుక్రోజ్ అని, మాల్టోజ్ అని ఇలాంటి డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ షుగర్ పూల్ అయిపోయి దానివల్ల బ్యాక్టీరియా చేరి దానివల్ల పళ్ళు ఎక్కువగా పుచ్చే అవకాశం ఉంటుంది. అండ్ పెద్దవాళ్ళలాగా కాకుండా పిల్లల్లో పుచ్చు స్ప్రెడ్ అవడం అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ర్యాంపాంట్ కేరీస్ అని వ్యవహరిస్తూ ఉంటాము. ఒకటికి మించి పళ్ళు వరుసనే చాలా తక్కువ స్పాన్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. దానివల్ల వాళ్ళ ఈటింగ్ ఎబిలిటీ ఇంత తగ్గిపోతూ ఉంటుంది. అండ్ వాళ్ళంత ఈజీగా కోఆపరేట్ చేయరు ట్రీట్మెంట్ కూడా చేయించుకోవడానికి. సో ఫస్ట్ పంటి పుచ్చు అనేది మెయిన్గా వచ్చే ఇష్యూ అండి. రెండోది పంటి పుచ్చు వలన ఏమవుతుందంటే చిగురులో బాగా ఇన్ఫెక్షన్ పెరిగి అది ఒక చీములాగా కారడము, వాళ్ళ గట్ అది పాడవటం కూడా జరుగుతూ ఉంటుంది. సో మెయిన్ ఎక్కువగా వచ్చేది పంటి పుచ్చు. చిగుళ్ళ సమస్యలు చాలా రేర్గా జువనైల్ పెరియోడాంటైటిస్ అంటే చాలా చిన్న వయసులో వచ్చే చిగుళ్ళ వాపు వ్యాధి అనేది రావచ్చు. విటమిన్ సి డెఫిషియన్సీ కావచ్చు. అండ్ చాలాసార్లు న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల కూడా చిగుళ్ళ వ్యాధి అనేది ఎక్కువగా కనపడుతుంది. బట్ మెయిన్ ఆ టైంలో మనం నోటి సమస్యలు బాగా పట్టించుకోవాల్సింది పంటి పుచ్చు, నోటికి వచ్చే పూత, వైటమిన్ డెఫిషియన్సీస్ వచ్చే దానివల్ల వచ్చే పూత, అండ్ ప్రాపర్గా ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయలేకపోవడం వాటి వల్ల. సో మెయిన్ ఇలా కేటగరైజ్ చేయొచ్చు. ఈ పిల్లల్లో ఈ టూత్ డికేకి గల ప్రధాన కారణాలు ఏముండొచ్చు సార్? మెయిన్ ప్రధాన కారణం వచ్చేటప్పటికి ఒకనొక టైంలో షుగరీ సబ్స్టాన్సెస్ అని ఖచ్చితంగా చెప్పేవాళ్ళండి. సో డెఫినెట్గా ఈ రోజుల్లో కూడా షుగరీ సబ్స్టాన్సెస్ అనే చెప్పచ్చు. కాకపోతే మెయిన్ మనం దాన్ని హైజీన్ మెయింటైన్ చేయలేకపోవటం అని వ్యవహరిద్దాం. ఎందుకంటే మెయిన్ మనకి టైమ్ అండ్ కాంటాక్ట్ ఈ రెండు అనేది పంటి పుచ్చు డెవలప్ అవడంలో ఎక్కువ రోల్ని ప్లే చేస్తాయి. మనం ఎలాంటి ఫుడ్ సబ్స్టెన్స్ అయినా తీసుకోండి, దాని నేచర్ అది కోర్స్గా ఉంటుందా అంటే పంటి మీద అతుక్కోకుండా మింగేగానే పంటి మీద అతుక్కోకుండా నోట్లోకి వెళ్ళిపోతుందా, ఈజీగా క్లీన్ చేసుకోగలుగుతామా, లేదా స్టిక్కీగా ఉంటుందా లైక్ చాక్లెట్స్, జెల్స్, అగార్ల్ బేస్డ్ స్వీట్ సబ్స్టాన్సెస్. ఆ స్టిక్కీ నేచర్ ఉన్నప్పుడు పంటికి బాగా అతుక్కుపోతుంది. అతుక్కుపోతే ఎక్కువ టైం కాంటాక్ట్లో ఉంటుంది. ఎక్కువ కాంటాక్ట్ లేకుండా చూసుకోవాలి ఫస్ట్. ఆ ఫుడ్లో ఎక్కువ షుగర్ లేకుండా చూసుకోవాలి. పంటి మీద లాక్టోబాసిల్లస్, ఎస్మ్యూటాన్స్ ఇట్లాంటి బ్యాక్టీరియా చేరి ఒక లాక్టిక్ యాసిడ్ అనే ఒక సబ్స్టాన్స్ని సెక్రీట్ చేస్తాయి. సో అది మాత్రమే మన పన్ను పుచ్చిపోవడానికి కారణం. ఇక్కడ మరొక విషయాన్ని కూడా మనం పరిగణలో తీసుకోవాలి సార్. జనరల్గా చిన్నపిల్లలు కార్బోహైడ్రేట్ ఇంటేక్ చాలా అవసరం. బ్రెయిన్ యూజ్ కార్బోహైడ్రేట్స్ ని ఫ్యూయల్ గా వాడుకుంటుందని మనం చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ మళ్ళీ అసలు షుగరే పెట్టకూడదని ఆలోచన పేషెంట్స్ ఈ చూసేవారు అలా భావించకూడదని నేను అనుకుంటున్నాను. షుగర్ కంప్లీట్ గా అవాయిడ్ చేయమని కాదండి. అందుకే నేను అంటుంది ఏంటంటే నేచర్ ఆఫ్ ద ఫుడ్ అండ్ కాంటాక్ట్ ఆఫ్ ద ఫుడ్. ఇప్పుడు ఫైబర్ ఫుడ్ మనం ఎక్కువ ఇవ్వచ్చు. ఫ్రూట్ జ్యూసెస్ కన్నా ఫ్రూట్స్ ప్రిఫర్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. సో ఎగ్జాక్ట్గా అట్లా ఫైబర్ కంటెంట్ చూసుకుని ఆ స్టిక్కీనెస్ అనేది లేకుండా చూసుకోవాలి. అండ్ కాంటాక్ట్ టైం కూడా మనం తగ్గించుకోవాలి. అంటే బాగా క్లీన్ చేసుకోవడం ఎక్కువ ఫోకస్ చేసుకోవాలి. వెరీ గుడ్ సార్. ఇవి కాకుండా దంత సమస్యలు తలెత్తకుండా మరి ఏమైనా ఇతర జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? డెఫినెట్గా అండి. దీన్ని మనము బ్రషింగ్ నుంచి మొదలు పెడదాము. ప్రాపర్గా బ్రష్ చేసుకునే టెక్నిక్ సర్క్యులర్ మోషన్లో అన్ని పళ్ళు చిగురు నుంచి పన్ను కొరికే భాగం వరకు కూడా సర్క్యులర్ మోషన్లో పైనుంచి కిందకి చేయటం అనేది ఫస్ట్ ఒకటి బాగా అలవాటు చేయాలండి. రెండవది మౌత్ వాషింగ్. ఏ ఫుడ్ తిన్నా సరే వాట్ ఎవర్ విత్ ద వాటర్ దే హ్యావ్, దగ్గరలో ఉన్న వాటర్ సోర్స్ దగ్గరికి వెళ్ళి నోరు బాగా 1 నిమిషం పాటు పుక్కిలించుకోవాలి. ఈ 2 విషయాలు బాగా అలవాటు చేయాలి. దీంతో పాటు ఫ్లాసింగ్ అనే ఒక టెక్నిక్ ఉంది. ఒక సన్నటి థ్రెడ్ లాంటి పదార్థంతో మనము పళ్ళ మధ్యలో బాగా క్లీన్ చేసుకోవటము, దానివల్ల కూడా ఈ పాచ్ అనేది పేరుకోవటాన్ని మనము ఫస్ట్ అవాయిడ్ చేయగలుగుతాం. సెకండ్, మనము ఎంత కేర్ తీసుకున్నా సరే వాళ్ళు మెయింటైన్ చేయలేని పరిస్థితిలో ఉంటారు కాబట్టి
6 సంవత్సరాల లోపల వాళ్ళకి పుచ్చు డెవలప్ అవ్వకుండా ప్రతి 6 months 1 yearకి అట్లీస్ట్ ఒకసారైనా డెంటల్ చెకప్ చేయించడము. దాంట్లో మనకి ఏంటంటే ఇనిషియల్గా పిట్స్ అంటే పన్ను ఎత్తు వంకరగా ఉండే భాగాల్లో, పంటి పైన మనకి గరుగ్గా ఉండే భాగంలో చిన్న చిన్న పుచ్చు ఉన్న స్పాట్స్ కనుక ఉంటాయి, వాటిని పిట్ అండ్ ఫీజర్ సీలెంట్స్ అని, మనం ఫ్లోరైడ్ వార్నిషెస్ అని ఇట్లాంటి పద్ధతులతో పుచ్చు అనేది అసలు డెవలప్ అవ్వకుండా చేయొచ్చు. ప్రివెంటివ్ మెథడ్ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ వాళ్ళకి సపరేట్గా టూత్ పేస్ట్లు ఉంటాయి. ఆ టూత్ పేస్ట్లో ఎక్కువ ఫ్లోరైడ్ కంటెంట్ అనేది ఉంటుంది. ఫ్లోరైడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఫర్ కిడ్స్ అనమాట. ఎలాగా అంటే అది మన బ్యాక్టీరియాని అరెస్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం హైడ్రాక్సెపటేట్ అనే లేయర్కి ఒక ఫ్లోరైడ్ కంటెంట్ని యాడ్ చేసి కూడా పన్ను పైన ఉన్న స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. వాళ్ళకి సపరేట్గా ఫ్లోరిడేటెడ్ మౌత్ వాషెస్ అని, ఫ్లోరైడ్ థెరపీ అని చెప్పి, ఫ్లోరైడ్ జెల్స్ అని చాలా ఈజీగా అయిపోయే ట్రీట్మెంట్స్. అంటే వాళ్ళు కూడా నొప్పి లేకుండా చేయించుకోగలిగే 1 నిమిషం నుంచి 5 నిమిషాల పాటు మాత్రమే ఉంటుంది. ఇట్లాంటి ఇన్హౌస్ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. వెరీ నైస్ సార్. ఇప్పుడు ఫ్లాసింగ్ గురించి చెప్పారు సార్. చిన్నపిల్లల్లో పెద్దవాళ్ళకే ఫ్లాసింగ్ చేయించుకోవడం అంత అవగాహన ఉండదు, అంత కన్వీనియంట్ కూడా కాదు. మరి పిల్లల్లో అంటే తల్లిదండ్రులు చేయాల్సిన అవసరం ఉంటుందంటారా? దీనికి ఇప్పుడు కొంచెం మెకనైజ్డ్ వర్షన్స్ కూడా వచ్చాయండి. ఫ్లాసర్లో అంతకుముందు ఓన్లీ థ్రెడ్ లానే ఉండేది. ఇప్పుడు టైడ్ ఫ్లాస్ దొరుకుతుంది, మెకనైజ్డ్ ఫ్లాసర్స్ ఉన్నాయి, ఇంటర్డెంటల్ పిక్ అని ఒక డివైస్ అందుబాటులో ఉంది. సో వాటర్ ఫ్లాసర్ ఈజ్ లేటెస్ట్ మెషినరీ. దాంట్లో వాటర్ కొంచెం స్ప్రే చేస్తున్నట్టు చిమ్ముతూ ఉంటుంది. అది కూడా మన ఫిజికల్గా ఫ్లాస్ చేసినంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అది కొంచెం ఫన్ లాగా కూడా ఉంటుంది, వాళ్ళకి సరదాగా దాంతో ఆడిస్తున్నట్టు అలవాటు చేసి వాటర్ ఫ్లాసర్ కూడా మనం వాళ్ళతో చేసేలాగా చేయొచ్చు. ఓకే సార్, ముఖ్యంగా పిల్లల్లో ఎలాంటి బ్రష్లు వాడాలి? అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్స్లో దొరికే ఫ్లేవర్డ్ టూత్ పేస్ట్లు అవన్నీ చాలా పిల్లలకని చాలా మార్కెటింగ్ చేస్తున్నారు, అవి వాడొచ్చా సేఫ్గా? వాడచ్చండి. సర్టిఫైడ్ ప్లాట్ఫామ్స్లో అమ్మే టూత్ పేస్ట్లు కూడా మనము సేఫ్గానే వాడుకోవచ్చు. దాంతోపాటు వాట్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ రియల్లీ ఈజ్ బ్రష్ అనేది 2 types ఉండటం బెటర్. మరీ ఎక్స్ట్రీమ్ హార్డ్ బ్రష్తో బాగా ఫాస్ట్గా బ్రష్ చేసేయటం కూడా అంత మంచిది కాదండి. పెద్దవాళ్లలో ఎలా అయితే జాగ్రత్త తీసుకుంటామో బ్రషింగ్ టెక్నిక్ గురించి, పిల్లలకు కూడా సేమ్. కాకపోతే మోడరేట్ హార్డ్ బ్రష్ వాడాలి, అది కూడా ఫ్రీక్వెంట్గా చేంజ్ చేస్తూ ఉండాలి. మెయిన్ వాళ్ళకి బ్రషింగ్ టెక్నిక్ మీద ఫోకస్ చేసేలాగా చూసుకోవాలి. ప్రతి 2-3 వారాలకు ఒక బ్రష్ మార్చేసేలాగా ఫోకస్ చేసుకోవడం బెటర్. సార్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మెడికల్ ఎరా మొత్తం సూపర్ స్పెషలిస్టుల చేత నడుస్తుంది. అట్లాగే మన దంత వైద్యంలో కూడా పిల్లలకు సంబంధించిన ప్రత్యేక వైద్యులు ఉంటారా, లేదా నార్మల్గా చూసే డెంటిస్ట్లే పిల్లలను చూస్తూ ఉంటారు సార్? పిల్లలకి సపరేట్ స్పెషాలిటీ డాక్టర్స్ ఉంటారండి. పీడియాటిక్ డెంటిస్ట్రీ అనే ఒక బ్రాంచ్ డాక్టర్స్ ఎక్స్క్లూజివ్గా దానికోసం ట్రైన్ చేయబడి ఉంటారు. కాకపోతే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లోనే పీడియాటిక్ డెంటిస్ట్రీలో ఒక విగరస్ ట్రైనింగ్ అనేది దంత వైద్యులకి ఉంటుంది. సో బీడిఎస్ లెవెల్ నుంచి. సో బీడిఎస్ డాక్టర్స్ కూడా విత్ ఎక్స్పీరియన్స్ చాలా ఎఫెక్టివ్గా మేనేజ్ చేయగలుగుతారు. అండ్ పీడియాటిక్ డెంటిస్ట్ తర్వాత కన్జర్వేటివ్ డెంటిస్ట్ అండ్ ఎండోడాంటిక్స్ అనే బ్రాంచ్ డాక్టర్స్ కూడా ఈ ఫిల్లింగ్స్, మెయింటెనెన్స్ దాంట్లో ఎక్స్క్లూజివ్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటారు అనమాట. ఇంతకుముందు చెప్పుకున్నాం సార్ టూత్ పేస్ట్ ఫెయిర్స్ అని, అట్ ద సేమ్ టైం పాలపికల గురించి కూడా మీరు చెప్పారు. అవునండి. ఇవి తరచుగా లేదా ఎక్కువ కాలం వాడటం వల్ల 2 అపోహలు ప్రధానంగా ఉన్నాయి సార్. ఒకటి ఏంటంటే ఈ సబ్స్టాన్సెస్ వల్ల పిల్లల్లో క్యాన్సర్ రావచ్చు అని ఒక అపోహ ఉందండి. రెండోది పిల్లల్లో పళ్ళు ఎత్తుగా వచ్చే అవకాశం ఉందండి. ఇవి ఎంతవరకు వాస్తవం సార్? మనకి మీరు చెప్పినట్టు పిల్లల్లో ఎత్తు వంకర పళ్ళు రావడానికి ఎర్లీ స్టేజ్లో పన్ను పుచ్చిపోవడము ఒక కారణం అయితే, హ్యాబిచువల్ థింగ్స్ లైక్ నోట్లో ఎక్కువసేపు పాలపేక పెట్టుకుని ఉండటము, పెసిఫైర్స్ వాడటము, లేదా బొటనవేలు వేసుకుని నిద్రపోవటము, వీటన్నిటి వల్ల మన కింద పళ్ళు ముందు భాగంలో, పై పళ్ళ లోపల భాగంలో సో ఒక రకమైన ప్రెషర్ కలుగుతుంది. సో అది ఏజ్ కంటిన్యూ అవుతూ ఉండే కొద్ది దవడ సరిగ్గా పెరగకుండా చేయటము, ముందు పళ్ళు బాగా ఇట్లా ముందుకు వచ్చేసేలాగా చేయటము కామన్గా చూస్తూ ఉంటాము. సో పెసిఫైర్స్ కూడా ఇండైరెక్ట్గా అట్లాంటి రోలే కలిగి ఉంటాయి. ఒకటి ఎత్తు వంకర పళ్ళల్లో వాటి రోల్ ఉంటుంది. మనం ఇందాక అనుకున్నట్టు పెసిఫైర్ నుంచి వచ్చే మిల్కీ సుగరీ సబ్స్టాన్సెస్ అక్కడ పూల్ అయిపోయి ఉంటాయి కదా, దాన్ని మనం టిపికల్గా నర్సింగ్ బాటిల్ కేరీస్ అంటాం. నర్సింగ్ బాటిల్ కేరీస్ ఈజ్ లైక్ ర్యాంపాంట్ కేరీస్. మెయిన్ రీజన్ వచ్చేటప్పటికి పాలపేక నోట్లో ఎక్కువసేపు పెట్టుకుని అలా ఉండటం వల్ల మనము టైమ్ ఆఫ్ కాంటాక్ట్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ పళ్ళు పుచ్చుతాయి. ఓకే, దీనివల్ల సార్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం సార్ కారణాలు ఏవైనా కావచ్చు. ఎత్తు లేదా వంకర పళ్ళును పిల్లల్లో ఉన్నట్లయితే కనుక ఈ క్లిప్పింగ్ విధానం ఉంది కదా సార్, ముఖ్యంగా ఏ వయసులో అది ఆ వైద్యం తీసుకుంటే సరైన ఫలితాలు ఉండవచ్చు అంటారు? ఐ వుడ్ లైక్ టు ఎక్స్పాండ్ దిస్ క్వశ్చన్ అండి. దీన్ని మనము 3 స్టేజెస్ కింద అడ్రస్ చేద్దాము. ప్రివెంటివ్, ఇంటర్సెప్టివ్ అండ్ కరెక్టివ్. మీరు డైరెక్ట్గా కరెక్టివ్ ఎట్లా అని అడిగారు. సో ఫస్ట్ వీల్ ఫోకస్ ఆన్ ప్రివెంటివ్. మన హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో డెవలప్మెంటల్ హ్యాబిట్స్ వాళ్ళకు ఉండేవి
అవి ఫస్ట్ ప్రివెంట్ చేసి ఓరల్ హెల్త్ కండిషన్ మెయింటైన్ చేసుకోవడం అనేది బెస్ట్ ప్రాక్టీస్, ఎత్తు వంకర పళ్ళు రాకుండా చూసుకోవడం. సో రెండోది ఇంటర్సెప్ట్. కొంతమందికి మనకున్న జెనెటిక్స్ వైజ్ వల్ల జా గ్రోత్లో కానీ పళ్ళ అమరికలో కానీ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ని ప్రివెంట్ చేయడానికి మనము గ్రోత్ మాడ్యులేషన్ అనేది చేయొచ్చు. ఫంక్షనల్ అప్లయన్సెస్ అని సపరేట్గా డివైజెస్ ఉంటాయి. దాన్ని ఏదో మనం తీసి పెట్టుకునే రూపంలో కానీ ఫిక్స్డ్ రూపంలో కానీ, ఇప్పుడు అలైనర్స్ అని బాగా పాపులర్గా అందరూ వింటూ ఉన్నారు, అవి చిన్న పిల్లలకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. అంటే బయట వాళ్ళు ఎంబ్రేజ్ అవ్వకుండా స్కూల్కి వెళ్ళినప్పుడు. సో ఇలా గ్రోత్ మాడ్యులేషన్, ఫ్రెంకిల్స్ అప్లయన్స్ అని, ట్విన్ బ్లాక్ అని ఉన్నాయి. దాంతో మన దవడ సైజుని కూడా ఆల్టర్ చేస్తా ఫ్యూచర్లో వచ్చే వంకర పళ్ళని కూడా మనం ముందుగానే అడ్రస్ చేయొచ్చు లేదా బాగా మినిమైజ్ చేయొచ్చు. సో ఇవి ప్రివెంటివ్ ఇంటర్సెప్ట్. ఇక ఫైనల్గా మనం చూడబోతే ఎస్టాబ్లిష్డ్ మాల్ అక్లూజన్. మీకు ఫస్ట్ 10 ఏళ్లలో దాన్ని పట్టించుకోవడం కుదరలేదు అవగాహన లేకపోవడం వల్ల. కరెక్షన్ ఎప్పుడైనా ఎంత ఎర్లీ ఏజ్లో చేస్తే అంత బెటర్. సో డెవలప్ అవుతున్న మాల్ అక్లూజన్ని కూడా ఒక 10 నుంచి 12 సంవత్సరాల వయసులో మనం కొంచెం పట్టించుకుంటే కొంచెం అరెస్ట్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. బట్ మెయిన్గా కరప్టివ్ అంటే మనము బ్రేసెస్, క్లిప్స్ అది పెట్టుకోవాల్సింది మాత్రం రూట్ డెవలప్మెంట్తో పోలుస్తాం. మన వేరు పెరుగుదల ఆల్మోస్ట్ 98% దాకా కంప్లీట్ అయ్యి ఉంటే కానీ మనము ఆ క్లిప్ ట్రీట్మెంట్ అసలు స్టార్ట్ చేయడానికి చాలాసార్లు కుదరదు అనమాట అండి. ఎందుకంటే ఇన్కంప్లీట్ రూట్ వల్ల మళ్ళీ మెచ్యురేషన్ కూడా తేడా రావచ్చు. సో అప్రాక్సిమేట్గా 12 నుంచి 14 సంవత్సరాల లోపల ఆ వంకర పళ్ళు డెవలప్ అయ్యి ఉంటే డాక్టర్ని కన్సల్ట్ చేయడం అనేది ఉత్తమమైన ప్రాక్టీస్. వెరీ గుడ్ సార్. ఇప్పుడు మనం పెద్దవారికి రూట్ కెనాల్ అనేది ఇప్పుడు సర్వసాధారణమైంది, గత ఇంటర్వ్యూలో కూడా మనం చెప్పుకున్నాం సార్. అవునండి. పిల్లల్లో కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తారా? ఒకవేళ పళ్ళకు గనక పుచ్చుంటే ఎలాంటి ఫిల్లింగ్ వాడతారు సార్? సో ఫస్ట్ మనము పుచ్చు ఇనిషియల్ స్టేజ్లో ఉంటే ఫ్లోరైడ్ రిలీజింగ్ సబ్స్టాన్సెస్ వాడతామండి. లైక్ గ్లాస్ ఐనోమర్, ఫ్లోరైడ్ రీఇన్ఫోర్స్డ్ జెల్స్ అప్లై చేయడం పీరియాడికల్గా, అట్లాంటి ప్రాక్టీస్ చేస్తాము. వాళ్ళకి కూడా పుచ్చు లోతును బట్టి మనము 2 రకాల ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాం. పైపైన అంటే నార్మల్ ఫిల్లింగ్కి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ పుచ్చు పంటి నరం దాకా వెళ్ళి కనుక ఉంటే ఒక ఎక్స్రేతో దాన్ని కన్ఫర్మ్ చేసుకుని, సో పంటి నరం హెల్దీగా ఉండి బాగానే ఉంటే పల్ప్ క్యాపింగ్ అనే టెక్నిక్ చేస్తాం అనమాట. సో దాన్ని మనం డైరెక్ట్ పల్ప్ క్యాపింగ్ అంటే పంటి నరం మీద డైరెక్ట్గా కంపాటబుల్ సిమెంట్ ఒకటి పెట్టే ఫిల్లింగ్ ఒకటి, పంటి నరానికి కొంచెం దూరంగా కనుక ఉంటే పుచ్చు ఇండైరెక్ట్ పల్ప్ క్యాపింగ్ అనే టెక్నిక్తో సిమెంట్ పెట్టడం జరుగుతుంది. అలా కాకుండా పంటి నరం ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిపోయి కనుక ఉంటే పల్పెక్టమీ అంటాం. పల్పెక్టమీ అంటే పంటి నరాల్లో ఉన్న ఒక పార్ట్ని పూర్తిగా రిమూవ్ చేయటం. సో దాన్ని పార్షియల్ అంటే కొంత భాగం రిమూవ్ చేసి సిమెంట్ పెట్టడం అనేది ఒక టెక్నిక్. పూర్తిగా పండు కనుక పాడైపోయి అంటే కంప్లీట్ పల్పెక్టమీ అంటే పంటి నరాన్ని పూర్తిగా రిమూవ్ చేయటం అనే టెక్నిక్తో చేయొచ్చు. కాకపోతే పెద్దవాళ్ళకి పిల్లలకి చేసే దాని రూట్ కెనాల్ అంటే పల్పెక్టమీ అంటే రూట్ కెనాల్ అని కామన్గా వ్యవహరిస్తూ ఉంటారు. కానీ దానికి దీనికి ఒక పెద్ద వ్యత్యాసం ఏంటంటే పెద్దవాళ్ళకి పెట్టే ఫిల్లింగ్స్ శాశ్వతంగా ఉండిపోతాయి వేరు లోపల, కానీ పిల్లలకు పెట్టే ఫిల్లింగ్స్ ఏంటంటే క్రమేపీ అరగాలి. సో మన శాశ్వతంగా పెట్టే ఫిల్లింగ్స్ పిల్లలకి పెట్టలేం. ఆ అరుగుదల ఉండే మెటీరియల్స్ సపరేట్గా ఉంటాయి. సో రూట్ కెనాల్ చేస్తున్నప్పటికీ కూడా దాంట్లో చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. వెరీ గుడ్ సార్. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం సార్, షుగర్ ఫుడ్స్ అని, బెవరేజెస్ అని, ఇతరత్ర వేరే అసిడిక్ ఫుడ్స్ కావచ్చు, వీటి ప్రభావం దంతాలపై వాటి ప్రభావం గురించి చెప్పారు సార్. వీటి వల్ల అబ్నార్మల్గా ఏమన్నా పిల్లలకి ఇబ్బంది కలిగే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా అండి. మనకి ఎరోజన్ అనే ఒక బెవరేజెస్ వల్ల, పుల్లటివి ఇట్లాంటి బబ్లింగ్ బెవరేజెస్ వల్ల పన్ను పైపొర అరిగిపోవటం అనేది జరగచ్చు. దానివల్ల కొంచెం సెన్సిటివిటీ రావచ్చు. డెఫినెట్గా మళ్ళీ అవి పుచ్చుకి కారణమవుతూ ఉంటాయి. పంటి కలర్ బాగా మారచ్చు. అండ్ మోర్ ఆర్ లెస్ అవి మన గట్కి కూడా అంత మంచివి కాదు చిన్న ఏజ్లో ఎక్కువ బెవరేజ్ అది తీసుకోవటం కూడా. సో దాన్ని ఎంత కంట్రోల్గా ఉంచితే అంత బెటర్. అకేషనల్ బెవరేజెస్ ఆర్ నాట్ దట్ హార్మ్ఫుల్. ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయాలి. అంటే వాళ్ళు తినచ్చు, చాక్లెట్స్ తినచ్చు, డ్రింక్స్ తాగొచ్చు అకేషనల్గా అనే రేర్ నోట్. బట్ దానికి తగ్గట్టుగా మౌత్ వాష్ అనేది బాగా అలవాటు చేయాలి. సో దెన్ మనం ఆ రిస్క్ నుంచి బయటపడినట్టు. మౌత్ వాష్ ఇన్ ద సెన్స్ గార్గిలింగ్. గార్గిలింగ్ కిడ్స్కి కూడా సపరేట్ మౌత్ వాషెస్ ఉంటాయండి. జైలిటాల్ బేస్డ్ మౌత్ వాషెస్ ఉంటాయి. వాళ్ళకి చిన్నప్పుడు కొంచెం టానిక్స్ ఎక్కువ అలవాటు ఉంటాయి కదా, అదే ఫ్లేవర్తో ఉండొచ్చు. ఒకవేళ పొరపాటున మింగినా కూడా ఇబ్బంది లేకుండానండి. సో చాలా మైల్డ్ డోసెస్లో కిడ్స్కి సపరేట్ మౌత్ వాషెస్ ఉంటాయి. మౌత్ వాష్ చేయడం కూడా మంచి ప్రాక్టీస్. సార్ కొంతమంది పిల్లలు మనం అబ్జర్వ్ చేస్తుంటాం టీత్ గ్రైండింగ్. ఈ టీత్ గ్రైండింగ్ అనేది సాధారణమైన లేదా అబ్నార్మల్గా భావించాలా మనం? సాధారణం అని చెప్పలేమండి, అది కొంచెం అబ్నార్మల్ హ్యాబిటే. సో సైకలాజికల్ ఫినామినా అండి. సో మామూలుగా టూత్ ఎరప్షన్ ఉన్నప్పుడు ఎక్కువ మందిలో గ్రైండింగ్ చూస్తుంటాము టూతింగ్ పెయిన్ని కంట్రోల్ చేసుకోవడానికి. దాన్ని మనము డివైడ్ చేయడానికి వాళ్ళకి స్పెసిఫైయింగ్ టాయ్స్ ఇవ్వచ్చు,
రబ్బర్ బ్లాక్స్ ఉంటాయి, అవి ఇచ్చి దాన్ని మనము డీవేట్ చేయొచ్చు. బట్ లాంగ్ టర్మ్లో కనుక గ్రైండింగ్ హ్యాబిట్ కంటిన్యూ అయితే అది డెవలప్ అయ్యే జాయింట్ మీద ఆ పళ్ళు బాగా అరిగిపోవడానికి ఎక్కువ తోడ్పడుతుంది. అప్పుడు మనం కొంచెం అవసరమైతే పీడియాట్రిషియన్ ఒపీనియన్ తీసుకోవచ్చు. కొన్నిసార్లు వైటమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా వాళ్ళకి ఎక్కువ పళ్ళు కొరికే అలవాటు ఉంటుంది. అండ్ సైకలాజికల్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కొన్నిసార్లు, అంటే పేరెంట్స్ ఎక్కువ టైం స్పెండ్ చేయకపోయినా, సో ఆ స్ట్రెస్ అంతా వాళ్ళు అట్లా గ్రైండ్ చేయడంలో తీర్చుకుంటారు అనమాట. సో ప్రొలాంగ్డ్ గ్రైండింగ్ అనేది ఇట్ ఈస్ నాట్ ఐడియల్. యూ డెఫినెట్లీ హ్యావ్ టు కన్సల్ట్ సమ్ డాక్టర్ రిగార్డింగ్ దట్. ఇంతకుముందు ప్రశ్నలో మీరు ఒకసారి చెప్పారు సార్, పిల్లలు నోట్లో వేలు వేసుకునే అలవాటు, అది ఎంతసేపు అంటే కొన్ని నిమిషాలు కాదు, కొన్ని గంటల పాటు అట్లాగే అలా అలా ఒకవేళ నోట్లో వేలు వేసుకుపోతే నిద్రపోని పరిస్థితి, నిద్రలో తీసినా మళ్ళీ మేలుకు వస్తుంది. చాలా మంది తల్లులు ఆ పిల్లల వేళ్ళకి కుంకుడు రసం రాయటం లేదా కర్చీఫ్స్ కట్టడం చేస్తూ ఉంటారు. అసలు దీన్ని పూర్తి స్థాయిలో మాన్పించాలంటే ఎలాంటి టెక్నిక్స్ ఉన్నాయంటారు సార్? ఫస్ట్ వాళ్ళకి టెల్ షో డూ అండి. మనము ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో దాని గురించి చెప్పి డీటెయిల్డ్గా అర్థమయ్యేలాగా మనము వాళ్ళతో కమ్యూనికేట్ చేసే విధంలోనే చూయించి దాన్ని అలవాటు అయ్యేలాగా చేయటం టైం పట్టిన బెస్ట్ ప్రాక్టీస్. సో అది కనుక వర్కౌట్ అవ్వట్లేదు అంటే దానికి అవర్సివ్ కండిషనింగ్ అంటారు. సో వెన్ ఎవర్ దే ఆర్ ట్రయింగ్ టు సక్ దేర్ థంబ్, ఒక చిన్న ట్యాక్ లాంటిది చేయటము. రెండోది మీరు అన్నట్టు హౌస్ హోల్డ్లో నెయిల్ పాలిష్ అప్లై చేస్తారు, కొంతమంది చేదుగా ఉండే మెంతుల రసం పెడతారు, కుంకుడుగా రసం పెడతారు, కర్చీఫ్ కడతారు. సో నైట్ గార్డ్ అనేది ఒకటి ఉంటుంది. అలా కాకుండా పర్టికులర్గా ఇవన్నీ చేసిన వాళ్ళు ఇంకా పెడతా ఉన్నారు అంటే మనం లాస్ట్లో చేయగలిగింది నోట్లోకి ఆ వేలు వెళ్లకుండా చూడటం. సో దానికి ఓరల్ స్క్రీన్ అని, ఓరల్ క్రిబ్ అని చెప్పి సపరేట్ డివైజెస్ ఉంటాయి. అదేంటంటే ఒక సపరేట్ షీల్డ్ లాంటిది మనం నోట్లో పెట్టేస్తాం పడుకునేటప్పుడు. ఒకవేళ బేబీ ట్రై చేసినా నోట్లో పెట్టుకోవడానికి అక్కడికి ఆగిపోతుంది. సో కొన్నాళ్ళకి అది వెళ్ళట్లేదు కాబట్టి ఈవెంచువల్గా తనే ఆపేస్తాడనమాట. మామూలుగా 3 to 4 months వేరింగ్ పీరియడ్లో బ్యూటిఫుల్ రిజల్ట్స్ చూసాము చాలా మందికి. వెరీ నైస్. మీరు చెప్పారు ముందు అది వివరించాలని. ఎప్పుడైతే కనుక ఈ విషయంలోనే కాదు, ఎస్టాబ్లిష్ ద ఇంపాక్ట్ అని ఒక ఉంటుంది సార్, ఆ ఇంపాక్ట్ వాళ్ళ దగ్గర మనం ఎస్టాబ్లిష్ చేయగలిగితే వివరంగా హాఫ్ ఆఫ్ ద రెమెడీ అక్కడే దొరుకుతుందని. టుడేస్ జనరేషన్ కిడ్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ గ్రాస్పింగ్, సో ఐ థింక్ దే కెన్ అండర్స్టాండ్ ఎంత చిన్న ఏజ్ లో అయినా సరే. సార్ పెద్దవారితో పోలిస్తే పిల్లలు దంత సమస్యల పట్ల జనాలు అంత అటెన్షన్ పే చేస్తున్నారా? లేదని చెప్పాలండి. మెయిన్ మనం ఇంటర్వ్యూ స్టార్టింగ్లో అనుకున్నట్టు ఊడిపోయే పడలే కదా, ఏమవుతుంది, కొత్తది వస్తుంది అనే ఉద్దేశంతోనే ఉంటారు. అవసరమైతే వాళ్ళకి ఆల్రెడీ ఇంట్లో జ్వరాలకి వాటికి పెయిన్ కిల్లర్స్, పారాసిటమాల్ సిరప్స్ అవైలబుల్గా ఉంటే ఒక సిరప్ తాగించేసి పెయిన్ తగ్గగానే వదిలేస్తారు. కానీ అది అసలు మంచిది కాదండి. బికాజ్ ఒకరోజు 2 రోజులు పెయిన్ తగ్గుతుంది, లేదా దానివల్ల డెంటో అల్యులర్ యాబ్సెస్ లేదా నోట్లో బాగా ఇన్ఫెక్షన్ రావచ్చు. పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా సరే పంటి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్త సిమిలర్గానే ఉంటుంది. ఇంకా మాట్లాడాలంటే గట్టిగా పిల్లలకి ఇంకా ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే కిందది వచ్చే శాశ్వతంతాలని ఓవరాల్ హెల్త్ని అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కాబట్టి. సో ఈ మధ్య కొంచెం దాని గురించి అవగాహన పెరిగిందండి. క్యాంప్స్ వల్ల కానీ నెట్లో అవేర్నెస్ వల్ల కానీ ఎక్కువ మంది కూడా పిల్లల హెల్త్ గురించి, డెంటల్ హెల్త్ గురించి బాగా పట్టించుకుంటున్నారు. సార్ మరో ముఖ్యమైన ప్రశ్న సార్, కొన్ని గ్రామాల్లో ఫ్లోరైడ్ వాటర్ అని చెప్పి మనం తరచుగా వింటున్నాం. అవునండి. వాటి ప్రభావం పిల్లల దంతాలపై ఏమాత్రం ఉంటుంది? మంచి క్వశ్చన్ అండి. సో దీన్ని మనము కమ్యూనిటీ వాటర్ ఫ్లోరిడేషన్లో అందే ఫ్లోరైడ్ అయితే ఖచ్చితంగా దంతాల ఎదుగుదలలో ఈ పుచ్చు రాకుండా ఉండడానికి ఖచ్చితంగా హెల్పే చేస్తుందండి. అట్లా కాకుండా గ్రౌండ్ వాటర్ నుంచి మనం తీసుకుని డైలీ యూటిలైజ్ చేసే వాటర్లో ఇఫ్ ఇట్ కంటైన్స్ హై ఫ్లోరైడ్ సాల్ట్స్, అది ఫ్లోరైడ్ ట్రీట్మెంట్ కనుక జరగకుండా ఉంటాయి, వాళ్ళ పాలదంతాల డెవలప్ అయ్యే టైంలో కనుక ఇది ఎక్కువగా ఉంటాయి. సో దెర్ ఇస్ అ కండిషన్ నోన్ యాజ్ డెంటల్ ఫ్లోరోసిస్. సో డెంటల్ ఫ్లోరోసిస్లో చాలా గ్రేడ్స్ ఉంటాయండి. మైల్డ్ అని, పిట్టింగ్ అని, మోడరేట్ అని. మనం అప్పుడప్పుడు తెల్ల మచ్చలు కనుక కనిపిస్తూ ఉంటే నార్మల్గా ఆ ఫ్లోరైడ్ని ముందు ప్రివెంట్ చేయలేము. బేసిక్గా వాళ్ళకి కూడా తెలియదు అది డెవలప్ అవుతున్నట్టు. సో మైల్డ్ ఫ్లోరోసిస్ నెవర్ హార్మ్ఫుల్. అలా కాకుండా సివియర్ ఫ్లోరోసిస్, పైన ఎనామెల్ క్వాలిటీ కూడా బాగా మారిపోయేంత లెవెల్లో కనుక ఉంటే దానికి తగ్గట్టుగా మనము పీరియాడికల్గా ట్రీట్మెంట్స్ అవి చేసుకుంటూ ఉండాలి. మైల్డ్ ఫ్లోరోసిస్ వల్ల పన్ను కొంచెం స్ట్రెంగ్తన్ అవుతుంది, పక్కన మిగతా వాళ్ళతో పోలిస్తే అడ్వాంటేజ్ అన్నట్టు పుచ్చు కూడా అంత ఫాస్ట్గా రాదు. బట్ సివియర్ ఫ్లోరోసిస్ వల్ల అసలు ఎనామెల్ క్వాలిటీ తగ్గిపోతుంది, బ్రిటిల్ అయిపోతుంది ఎనామెల్. సో కొంచెం లుక్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది, బాగా బ్రౌన్ కలర్లో పళ్ళు మారటము ఇవన్నీ కూడా ఉంటాయి. సో దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలి.
మీరు చెప్తే కానీ తెలియట్లేదు సార్, పిల్లల్లో కూడా ఇన్ని దంత సమస్యలు ఉంటాయి. ఉంటాయండి, అవును. ఇప్పుడు మన సురక్ష దంత వైద్యశాలలో ఇప్పుడు మీరు చెప్పిన, ఇప్పుడు మనం విశ్లేషించిన దంత సంబంధిత సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. అన్నీ ఉన్నాయండి. సో ప్రివెంటివ్లో మన భాగంగా పన్ను తక్కువ పుచ్చులో ఉన్నప్పుడు పిట్ అండ్ ఫిజర్ సీలాండ్స్ అని పెట్టడం. ఈ పిట్ అండ్ ఫిజర్ సీలాండ్స్ అనేది ఒక బ్యూటీ అండి మోడర్న్ డెంటిస్ట్రీలో. ఎందుకంటే వాళ్ళు ఎంత అన్కోఆపరేటివ్గా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ మనం వర్క్ కంప్లీట్ చేయొచ్చు. అండ్ ఫ్లోరైడ్ వార్నిషెస్, ఫ్లోరైడ్ జెల్స్ 6 months గ్యాప్లో ఫ్లోరైడ్ జెల్స్ అప్లై చేసినప్పుడు 95% రిడక్షన్ ఆఫ్ కేరీస్ ప్రోగ్రెషన్ ఉంటుంది. సో ఇట్లాంటి మేజర్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మోడర్న్ ట్రీట్మెంట్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. వెరీ నైస్ సార్. సార్ మరొక ప్రశ్న సార్, ముఖ్యంగా పిల్లల్లో స్కూలింగ్, అప్పర్ ప్రైమరీ కావచ్చు, ప్రైమరీ స్కూల్ కావచ్చు, పిల్లలకి ఈ డెంటల్ స్క్రీనింగ్ రెగ్యులర్గా చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూర్చొచ్చు? డెఫినెట్గా చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే స్కూల్ ఈజ్ ద టైమ్ వేర్ దే స్పెండ్ మోస్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ ఇంటరాక్షన్స్ అండ్ ఆల్. సో వాళ్ళకి అవేర్నెస్ కొంచెం ఎక్కువగా తీసుకురావచ్చు. అండ్ రెండోది, ప్రతి పేరెంట్కి ఇండివిజువల్గా ఒక టైం పెట్టుకుని డెంటిస్ట్ దగ్గర తీసుకెళ్ళడం కుదరకపోవచ్చు. సో అందుకని చాలా స్కూల్స్లో డెంటల్ క్యాంప్స్ అవి కూడా ఇప్పుడు ఫ్రీక్వెంట్గా కండక్ట్ చేయిస్తున్నారండి. సో స్క్రీనింగ్ వల్ల సో పేరెంట్స్కి వీ కెన్ సెండ్ ఏ కార్డ్, సో మీ చిన్నారికి మనము చెక్ చేసాము, సో ఈ డెంటల్ ఇష్యూస్ కనపడ్డాయి, సో దే కెన్ గో టు దేర్ కంఫర్టబుల్ డెంటిస్ట్ అండ్ గెట్ ద రిక్వైర్డ్ ట్రీట్మెంట్స్ డన్. వెరీ నైస్. ధన్యవాదాలు డాక్టర్ గారు. ముఖ్యంగా పిల్లల్లో వచ్చే దంత సమస్యల పట్ల పూర్తిగా అవగాహన కలిగించి ప్రేక్షకులకి అట్ ద సేమ్ టైం అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాల గురించి వివరించినందుకు మీకు ధన్యవాదాలు డాక్టర్ గారు. థ్యాంక్ యూ.